స్కల్ బాటిల్ ఇంకా ప్రైస్ చూస్తే షాక్. वाराणसी को जाने वाली इंडिगो की उड़ान 654 ఎయిర్పోర్ట్లో ఒక్కొక్క ఆర్కిటెక్చర్ సూపర్. It is good for any kind of. ఫ్లైట్ డిలేలో ఉంది, 2 hours ముందు వచ్చామన్నమాట. జలుబుకి వేడి వేడి తాగితే బెస్ట్. ఇది తాగుతావా? ఫ్లైట్లో మాత్రం ఎప్పుడు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఏ ఫుడ్ ఇచ్చారో మనం చూసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి మంచి వ్యూ అయితే ఉంది. నిజంగా ఆ రోజు క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి. క్లౌడ్స్ చూస్తూ ఫుడ్ తింటుంటే ఆ ఫీల్ సూపర్ ఉందన్నమాట. సో కమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్దోనిక దిగువన్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మేమైతే ఇప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. విశాఖపట్నం చలేజా అనమాట. ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే లైక్ అంటే ఏమనుకోండి. సో కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ముంబై ఎయిర్పోర్ట్. ఓ నీ ట్రాలీయా? స్టార్ట్ అయిపోయావా? ఎక్కడికి సార్? మీ ట్రాలీ వదిలేసారు సార్, మీ ట్రాలీ వదిలేసారు. లాస్ట్ 2 days బిల్స్ అనమాట. అంటే ప్రతిదీ ప్రొవైడ్ చేశారు మంచిగా. పాలు అయితే పాలు, టిఫిన్ అయితే టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ రూమ్కే వచ్చాయి. సో ఆ బిల్స్ అన్నీ లాస్ట్లో వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ అన్ని సిఎన్జి వెహికల్సే. ట్యాక్సీస్ ఉంటాయి, మనం బార్గెన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళతో మనం మాట్లాడలేము. సో మనం క్యాబ్స్ బుక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. చాలా సెక్యూర్గా ఉండొచ్చు. ఇంకా ఇది మేము ఉన్న హోటల్ రూమ్ అనమాట. ఇది కూడా చాలా సేఫ్ అనిపించింది ఉన్నన్ని రోజులు. వస్తున్నప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల రోడ్ బ్లాక్ అయిపోయింది. సో ఆల్రెడీ మేము లేట్లో ఉన్నాము అని అనుకున్నాము. ఇంకా దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా 300 ఛార్జ్ చేయమన్నారు. కానీ మేమైతే ఇంకా ఛార్జ్ చేయలేదు, ఎందుకంటే చాలా ఎర్లీగానే వచ్చాము. అయినా వాళ్ళు కావాలని అడుగుతారనమాట. టూరిస్టులు తెలియకపోతే ఫుల్ ఇంకా డబ్బులు లాగడానికి చూస్తారు. మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. సూపర్గా ఉంది సీరియస్లీ. ఫాస్ట్గా వచ్చేద్దాము, మొత్తం తిరిగేద్దాము అనుకున్నాము, కానీ మేము లేట్ అయిపోయామన్నమాట. ఇంకా హరీబరీగా లోపలికి పరిగెట్టాల్సి వచ్చింది. ఇంకా ఫుల్ ఫ్రీగా ఉండడానికి అవ్వలేదన్నమాట. అంటే ఫాస్ట్ హరీబరీ అయిపోయింది మొత్తం. మనం ఫ్లైట్ టికెట్స్ తీసుకున్నప్పుడు ఆధార్, ఫ్లైట్ టికెట్ సేమ్ పిన్ టు పిన్ ఉండాలి. ఇంటర్నేషనల్ అయితే పక్కా పిన్ టు పిన్ ఉండాలి నేమ్ అయితే. సో నేషనల్ కాబట్టి మాకు ప్రాబ్లం అవ్వలేదు. తనదైతే నేమ్ చేంజ్ అయిపోయింది. వైజాగ్లో పంపించారు, ఇక్కడ మళ్ళీ పంపిస్తారా లేదా అని డౌట్. సో ఫ్లైట్ టికెట్ తీసుకున్నప్పుడు ఆధార్కి కంపల్సరీ సేమ్ ఉండేలా చూడండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. మేమైతే కొంచెం టెన్షన్ పడ్డాము, బట్ ఆల్ ఓకే నేషనల్ కాబట్టి. ఇంకా మొత్తానికి లోపలికైతే వచ్చాము. ఎయిర్పోర్ట్ ఎంత పెద్దది ఉందో. సో ఈ మొత్తం 2 టెర్మినల్స్ అయితే ఉంటుంది. టెర్మినల్ 1 వచ్చేసి డొమెస్టిక్ ఫ్లైట్స్ మూవ్ అవుతాయి అనమాట. టెర్మినల్ 2 వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ 2 మూవ్ అవుతాయి. సో టెర్మినల్ 2కి వెళ్తే మాత్రం అన్నీ మంచిగా చూడొచ్చు. సో అవి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ మూవ్ అయ్యే ఫ్లైఓవర్ అనమాట. हैंड बैग
లగేజ్కి ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఇదిగోండి ఒక పక్క లగేజ్, ఒక పక్క కుషాల్ని హ్యాండిల్ చేయాలంటే అయిపోతుంది ఫుల్. ఎందుకంటే లగేజ్ పట్టుకోవాలో తెలియట్లేదు, వాళ్ళని పట్టుకోవాలో తెలియట్లేదు. లగేజ్ అన్న ఒక దగ్గర ఉంటుంది కదా, వీడు మాత్రం ఒక దగ్గర ఉండడు. లగేజ్ వదిలేసి మనం వెనకాతలు పరిగెట్టాలన్నమాట. సో లగేజ్ అయిపోయింది, దాని పని అయిపోతే మనం ఫ్రీగా ఇంక బాబుని పట్టుకొని హ్యాండ్ లగేజ్ పట్టుకొని తిరగొచ్చు. సో ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంకా హ్యాండ్ లగేజ్ చెక్ చేసే టైం అనమాట. ఇంకా మన బాడీ మీద ఏమైనా వాచెస్ ఉన్నా అంటే ఫోన్, వాచెస్, ఇంకా మొత్తం అన్నీ హ్యాండ్ లగేజ్ ఇంకా మనం పట్టుకున్నవన్నీ అందులో వేసేయాలి, ఎలక్ట్రానిక్ సంబంధించినవన్నీ. సో అవన్నీ చెక్ చేసే టైం అనమాట. సో మనల్ని కూడా చెక్ చేసి లోపలికైతే అలౌ చేస్తారు. మనం షాపింగ్ చేయాలనుకుంటే ఎయిర్పోర్ట్లో మంచిగా షాపింగ్ చేయొచ్చు, కానీ మొత్తం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. బయటతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో డబ్బులు ఎక్కువ ఉంటే చక్కగా షాపింగ్ చేసుకోవడమే. అంత మేమేమైతే అసలు ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఏవో కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు, అంటే జస్ట్ ప్రజెంటేషన్ కోసం అని చెప్పి ముంబై ఎయిర్పోర్ట్లో తీసుకున్నామని చెప్పేసి అంతే. ఇంకా మాకైతే మేము ఒక్కటి కూడా తీసుకోలేదు. స్టార్ట్ అయ్యేటప్పుడు లేట్ అయిపోయామన్నమాట. అంటే లేట్లో ఉన్నాము అనుకున్నాము, కానీ మేము వచ్చిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మా ఫ్లైట్ 2 hours డిలేలో ఉంది. సో ఇంకా హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనుకున్నాము ముంబై ఎయిర్పోర్ట్ మొత్తం. సో రౌండ్ వేసేయడమే, కొంచెం ఫ్రీగా చక్కగా చేసుకోవచ్చు. ఇంకా లేకపోతే ఫ్లైట్ టైం అయిపోతే ఇంకా హరీబరీగా పరిగెత్తు చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి అలా మొత్తం ఒక రౌండ్ వేసాము. సో మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు కూడా షేర్ చేసుకుంటున్నాము. ఇంకా లివింగ్ లిక్విడ్ షాప్ లోపలికైతే వెళ్ళాము, జస్ట్ ప్రెజెంటేషన్ కోసం మాత్రమే, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. ఇంకొక బాటిల్ ప్రైస్ చూస్తే షాక్. బాటిల్ చూడండి 49,925 రూపీస్, 50,000 అంట బాటిల్. వర్తా కాదా అసలు మీరే చెప్పాలి. ఇంకా ఈ బాటిల్ వచ్చేసి 34,000 అంట. బయటికి ఇక్కడికి కంపారిజన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ మరి కాస్ట్ వేరియేషన్ ఏమో ఎంత ఉందో మనకు తెలీదు. సో ఇది నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. 10,000 షాపింగ్ చేస్తే లెదర్ బ్యాగ్ అయితే ఇస్తారంట. సో మా ముందు షాపింగ్ చేసిన వాళ్ళకి లెదర్ బ్యాగ్ అయితే వచ్చింది. సో లెదర్ బ్యాగ్ కోసం 10,000 షాపింగ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. It is good for any kind of. మొత్తానికి 7,075 రూపీస్ అయితే అయ్యింది. ఇంకా 3,000 చేయమన్నారు. లెదర్ బ్యాగ్ కోసం మళ్ళీ 3,000 షాపింగ్ చేయాలి అని అనిపించలేదన్నమాట. సో ఏ టు జెడ్ అన్ని షాపింగ్స్ ఉన్నాయి. స్టీవ్ మేడమ్ బ్యాగ్, ఇంకా ఆపోజిట్లో చూడండి ఇరిష్ హౌస్ అని చెప్పి బండి చూడండి ఎలా పెట్టారో. ఇంకా ఇదొక పబ్ అంట. ఇందులో లైవ్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, గేమ్స్ ఆడుకోవడానికి ఇంకా ఇంటర్నేషనల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయంట. సెలూన్ కూడా ఉంది అక్కడ. మన ఎయిర్పోర్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇందులో పావంతు ఉంటుంది నాకు తెలిసి. ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అంటే అంత పెద్ద ఎయిర్పోర్ట్లో తిరగడానికి మాత్రం మనకు టైం ఉండాలే, కానీ ఒక రోజంతా పెడుతుంది. ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఉంది, ఖచ్చితంగా 1 day పడుతుంది తిరగాలంటే ఫుల్. కుషాల్ కన్నా ఈ బాటిల్స్ చాలా బరువుగా ఉన్నాయి, మొత్తం నాకప్ చెప్పారు.
ఇదిగోండి ముంబై ఎయిర్పోర్ట్ వచ్చేసి 1850 ఎకర్స్ అంట, అంటే 1850 ఎకరాలు. అంటే ఎంత పెద్దదో చూడండి. రోజుకి 950 ఎయిర్ క్రాఫ్ట్స్ మూవ్ అవుతూ ఉంటాయంట. అంటే 950 విమానాలు రోజు వెళ్తూ వస్తూ ఉంటాయంట. ఇంకా క్లైమేట్ చేంజ్ అయినా, వాటర్ చేంజ్ అయినా ఫస్ట్ నాకు వచ్చేది మాత్రం కోల్డ్ అనమాట. మీలో ఎంతమందికి ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ ప్రాబ్లం ఉంది. చిన్న క్లైమేట్ మారినా, చిన్న వాటర్ చేంజ్ అయినా వెంటనే నాకైతే కోల్డ్ వచ్చేస్తుంది అనమాట. మొహం మాడిపోయిన దోశలు అయిపోయింది. మన లెఫ్ట్ సైడ్ విస్తారా కనిపిస్తుంది కదా, అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట. అది చాలా పెద్ద ఫ్లైట్. ఇంక ఇవన్నీ నార్మల్ ఫ్లైట్స్. ఇంకా ఫ్లైట్ డిలేలా ఉంది. మార్నింగ్ టిఫిన్ కూడా ప్రాపర్గా చేయలేదు. ఆకలేసేస్తుంది అనమాట. ఏమైనా తిందామని చెప్పి అనుకున్నాము. మెయిన్ రీజన్ మా కుష్బాబు వాడు ఏదైనా తింటాడని చెప్పేసి ఇంకా ఏదైనా ఆర్డర్ చేసుకుందామని చెప్పి అనుకున్నాము. నాకైతే ఫుల్ కోల్డ్ కదా, ఏం తినాలనిపించలేదు. మనకైతే మస్తుగా కాఫీ పడితే బాగుందని అనిపించింది. సో ఫైనల్గా ఏదోలో ఆర్డర్ చేసుకొని వచ్చాము. సెల్ఫ్ ఆర్డర్ అనమాట. నెంబర్ వస్తే వచ్చి తీసుకోవడమే. సో ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, ఒక కాఫీ, మొత్తం 405 అయ్యింది. సో ఇంకా పెరి పెరి యాడ్ చేసుకున్నాము. ప్లెయిన్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినలేం కదా, సో పెరి పెరి యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా మనకు కొంచెం తినాలనిపిస్తుంది. ఈ కోల్డ్లో వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది. సో దాన్ని బట్టి మనకి అలా తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా చేసాము. పెరి పెరి మిక్స్ చేస్తున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అంతగా తినబుద్ది లేదు. పెరి పెరి మిక్స్ అయితే బాగుంటుంది అనమాట. ఇది నగెట్సా? ఓకే, లేదా పెరి పెరి. కాఫీ మళ్ళీ ఎక్స్ట్రా 205 అయ్యింది. మొత్తం 605 అలా ఫుడ్కి. ఒక ఫ్రెంచ్ ఫ్రైస్కి, ఒక బర్గర్కి, ఒక నగెట్స్కి, ఒక కాఫీకి. ఫ్లైట్ డిలే అయిపోయింది. ఇప్పుడు 47B అన్నారు. ఇప్పుడు ఇది కూడా కాదంట, 40 వెళ్ళిపోవాలంట. సో ఒక రన్నింగ్ వెళ్ళిపోవడం. చూడండి అలా తాగదాం ముందుకు వస్తుంది. షుగర్ ప్యాకెట్స్ కలుపుకొని తాగడం. జలుబుకి వేడి వేడి తాగితే బెస్ట్. ఇది తాగుతావా? తాగుతావు. తాగి తాగి ఇది తాగి కాలిపోతుంది ఒక మూటి. స్టిక్ చూడండి అలా ఇరిచేసాడు. 2 ముక్కలు చేశాడు స్టిక్. దాడి పట్టుకోకూడదు. షుగర్ ప్యాకెట్స్ ఇలా వేసుకోవాలి. షుగర్ తగ్గట్టు యాడ్ షుగర్ అండ్ మిక్స్ ఇట్. తమరు ఇచ్చింది చూడండి సార్, మీరు చేశారు ఇలాగా 2 ముక్కలు చేశారు దీన్ని. ఇంకో ముక్క ఏది తినేసావా? ఇంకో ముక్క డాడీ తినేసారా? 2 ప్యాకెట్స్ చేసుకున్న పెద్ద షుగర్ ఏం లేదు. ఇదిగోండి రెస్ట్ తీసుకోవడానికి లాంజ్ అనమాట. చాలామంది వెయిటింగ్ వాళ్ళు ఉంటారు కదా, సో నెక్స్ట్ డే 6 hours, సో వాళ్ళ కోసం వెయిటింగ్ పీరియడ్ వాళ్ళ కోసం లాంజ్ అయితే ఉంది. ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి A to Z. ఇది చూడండి కల్కి సినిమాలో బండిలా ఉంది.
కానీ ఆర్కిటెక్ట్ మాత్రం మోసం అండి నిజంగా. ఒకటి చూస్తే ఒకటి భలే ఉంది నిజంగా. మనం ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఏ ప్లేస్ నుంచి మనం డిపార్చర్ అవుతామో ఆ ప్లేస్ నుంచి మనం ఎయిర్పోర్ట్ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మనం వైజాగ్ నుండి ముంబై వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ ఫుల్గా చూడలేము. అదే మనం ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయితే, అదే ఇక్కడ నుంచి డిపార్చర్ అయితే మనం ముంబై ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో వచ్చినప్పుడు కన్నా వెళ్ళినప్పుడు మనం బాగా చూడొచ్చు ఎయిర్పోర్ట్ మొత్తం. ఇక్కడ ఉయ్యాలు చూడండి భలేగున్నాయి, లైన్గా పెట్టారు. పాతకాలం ఉయ్యాల్లో లేకపోతే ఎప్పుడో చెక్కిన ఉయ్యాల్లో లేదా రాజుల కాలం ఉయ్యాల్లో తెలియదు కానీ భలే ఉన్నాయి. లైన్గా షోపీసుల్లా పెట్టారు. అక్కడ పెప్పర్మింట్ రోబోటిక్స్ ఉంది కదా, అది ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా మా వాడు బగీని చూశాడు, బగీని చూసి కార్ అనుకొని ఎక్కుదాం అంటున్నాడు అనమాట. సో మేము వెయిటింగ్. ఇంక ఇక్కడ పాదాలు చూడండి ఎలాగున్నాయో, వచ్చినప్పుడు వేరేగా ఉన్నాయి, అది మనం చూపించాను కదా. ఖుషు కారు ఎక్కుతాను అంటున్నాడు చూపించి. సో ఒకసారి ఎక్కించేద్దామని చెప్పి ఎక్కించాం అనమాట. ఎంత దూరం ఉందనుకున్నారు, ఈ చివరి నుంచి ఆ చివరికి నడుస్తారు, సరదా తీరిపోతుంది. ఒక పక్క బాటిల్ ఒక పక్క ఇది. సో ఫస్ట్ 47B అన్నారు, అడిగారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫస్ట్ కుషాల్ తిప్పిటు కుషాల్. దిగోండి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి అయితే వచ్చామో, నడవలేమో, కంపల్సరీ వెహికల్ అయితే ఉండాలన్నమాట. అదొక కన్ఫర్మ్ చేసుకోవచ్చు. విస్తారా ఇంటర్నేషనల్ ఫ్లైట్, పెద్ద ఫ్లైట్. ఇద్దరు ఫోన్లో బిజీ అయిపోయారు. ఇంకా మా వాడు గేమ్లో. బోర్డింగ్ పాస్లో 47B అన్నారు, తర్వాత 40B అన్నారు, ఇప్పుడు మళ్ళీ 45B అంటున్నారు. ఫుల్ చేంజ్, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతున్నాను ఇందాక. కుక్కపిల్ల పాత కాలు పుయ్యాలి ఎలాగున్నాయో కానీ అవ్వట్లేదు. చూడండి ఏంటో అటు ఇటు తిరిగేసరికి సరిపోతుంది. ఫస్ట్ 47 వెళ్ళాం, తర్వాత 40 వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు 45 అంటున్నారు. 45D. ఇదిగోండి కుషాలను వేసుకొని తిరగాలంటే చాలా పెద్ద టాస్క్. అక్కడ అసలు ఉండట్లేదు, డ్యాన్స్లే ఫుల్ డ్యాన్స్లు వేస్తున్నాడు. వాడిని లగేజ్ లేదు కాబట్టి సరిపోయింది, లగేజ్ ఇంకా కుషన్లు పట్టుకొని తిరిగితే అంతే. ఉరుకులు పరుగులు నగరంలాగా ఉంది ఇదంతా. నువ్వు ఎందుకు అలర్ చేస్తున్నావు? ఫ్లైట్ మిస్ అయిపోతే అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ ఉండిపోతావా? ఉండిపోయి అబ్బాయిని ఉంచేస్తావు.
ఇంకా ప్యాసింజర్స్ ఎవరు ఊరుకోవట్లేదు, ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఫుల్ తిప్పేశారనమాట. ఏంటి మొత్తానికి ఒక దగ్గర కన్ఫర్మ్ చేయలేదు. Not change. This is the final from departure. This is the final. एक काम करा, डिले होऊ द्या फ्लाइट, पण हे तर गेट सांगा. మొత్తానికి కన్ఫర్మ్ అయిందనమాట. ఇంకా బస్ కోసం వెయిటింగ్. ప్యాసింజర్స్ అందరూ ఫుల్ ఫైర్ ఆన్ అయిపోయారు. ఇంకా బస్సు వస్తే వెళ్ళిపోవడమే. Star Alliance Gold, Silver, Platinum member, please come back to boarding. Thank you. वो लेके तो धर दीजिए ना. Please take your boarding pass. బస్సు ఎక్కిన తర్వాత ఎయిర్పోర్ట్ మొత్తం ఒక 2 రౌండ్లు వేసినట్టు తిప్పారు మొత్తం బస్ వాళ్ళు. అంటే కన్ఫర్మ్ అవ్వలేదో తెలీదు, ఏంటో తెలీదు. మళ్ళీ ప్యాసింజర్స్ అందరూ ఫైర్ అయ్యారనమాట, ఏంటి ఇలా తిప్పుతున్నారని చెప్పి. సో ఫైనల్గా ఎక్కడికో వాళ్ళకి తెలీదో లేక మమ్మల్ని తిప్పుతున్నారో అర్థం కాలేదు. చూసారా బస్సు ఎంత బాగా తిప్పుతున్నారో. మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయో, ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో, వామ్మో ఎంత పెద్ద ఎయిర్పోర్టో. లైఫ్లో ఒక్కసారైనా చూడాలి ముంబై ఎయిర్పోర్ట్. ఇంక ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. రోజుకి 950 ఎయిర్ క్రాఫ్ట్స్ మోతాయి అంటే అసలు నమ్మలేదు. కానీ ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ చూసిన తర్వాత పక్కా మోతాయని అనిపించింది ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత. ఇదిగోండి ఎదురుగా ఓమన్ ఎయిర్ అని కనిపిస్తుంది కదా, అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట. దుబాయ్ ఫ్లైట్ మస్తు రిచ్గా ఉంటుంది అనమాట, చాలా పెద్ద ఫ్లైట్. మొత్తానికి మన ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చాము, తిప్పి తిప్పి తీసుకొచ్చారు. హలో స్టార్టింగ్ ఫ్లైట్ డిలేలో ఉందని చెప్పాను కదా, 2 hours డిలే అనమాట. 2 hours కాదు కదా, 3.5 hours అయింది డిలే అని చెప్పిన తర్వాత. ఇంక అందుకే ప్యాసింజర్స్ అందరూ చాలా ఫైర్ ఆన్ అయిపోయారు. ఇంకా మా ముందు ఇంకా 5 ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. అది వెళ్ళడానికి ఒక 1 hour పట్టింది. ఒక్కొక్క ఫ్లైట్ మూవ్ ఆన్ అవ్వడం, మళ్ళీ ఇంకొకటి వెళ్ళడం, మూవ్ ఆన్ అవ్వడం, ఇంకొకటి వెళ్ళడం, అలా మేము వెయిటింగ్ వెళ్ళడం చూసారా మా ఎదురుగా. ఇంకా సో అలా 5 వెళ్ళాయి అనమాట. సో మొత్తానికి అక్కడ కూడా ఒక 1 hour, half an hour అలా చేశారు. కానీ మేము వచ్చినప్పుడు వైజాగ్ నుంచి ముంబై వచ్చినప్పుడు మేము 2 hours అయితే పట్టింది రావడానికి. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు జస్ట్ 1 hourలో. మా కుష్బా భయపడతాడని చెప్పి చిన్న వీడియో క్యాప్చర్ చేశాము. వాడు అంటే టేక్ ఆఫ్ అయినప్పుడు వాడి రియాక్షన్.
భయపడ్డాడు ఒకసారి టేక్ ఆఫ్ అయినప్పుడు, కానీ భయపడినట్టు యాక్ట్ ఇవ్వలేదన్నమాట. గొప్పోడు. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు క్లౌడ్స్, సన్, ఇంకా ఫ్లైట్ మూమెంట్ చాలా బాగుంది. సో ఐ వాంట్ షేర్ విత్ యూ. ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా, ఆకలితో అందరూ ఉంటారని చెప్పి వెంటనే ఫుడ్ అయితే ఇచ్చేశారు. సో మనకి ఏమేమి ఇచ్చారో చూసేద్దాము. ఒక బన్, బటర్, బ్రౌనీ, ఇంకా నాన్ వెజ్ మీల్ అనమాట. వెజ్ మీల్, నాన్ వెజ్ మీల్ రెండు ఇచ్చారు. అంటే వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ. సో వైట్ రైస్, కర్డ్, వాటర్ బాటిల్. సో ఏమి ఇచ్చారో చూసేయండి. ఇదిగోండి చికెన్ కర్రీ, ఇంకా బ్రాకలీ అనమాట. ఎట్లా ఉంది ఫుడ్? బాగుంది. మా ఖుష్బాబు ఇంకా ఫ్లైట్ ఎక్కగానే స్లీపింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు అనమాట. సో వాడి ఫుడ్ కూడా నేనే తినేయాలి, ఎందుకంటే వాడు తింటూ బేసిక్గా. సో వాడి కోసం ఒక బన్ను, ఒక కేక్ అయితే ఉంచుదాం అనుకున్నాను. పెరుగు అయితే అసలు పడదు మా వాడికి. ఇంకా మొత్తానికి వ్యూ చూడండి ఎంత బాగుందో. క్లౌడ్స్ అవసరం ఉంది. ఒక పక్క తింటూ ఒక పక్క వ్యూ చూస్తే సూపర్ అనిపించింది నిజంగా. ఏం చేస్తున్నావు బాబు? ఇచ్చిన ఈ పేపర్తో ఏంటి రిఫ్రెషనర్ వైపుతో చూడండి ఎలా చూస్తున్నారు క్వశ్చన్ కాళ్ళు చూస్తే ఫ్లైట్ జర్నీస్ మార్నింగ్ పెట్టుకుంటే ఇదిగోండి ఇలాంటి మంచి మంచి సీనిక్ వ్యూస్ అన్నీ మనం చూడొచ్చు. నైట్ టైం అయితే ల్యాండ్ అవుతున్నప్పుడే మనం చూడగలం అనమాట లైటింగ్స్. ఇంకా తర్వాత అంతా చీకటిగా ఉంటుంది. సో మార్నింగ్ టైం అయితే మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. 2 hours అనుకున్నాము, బట్ 1 hourలో వచ్చాము. చాలా త్వరగా తీసుకొచ్చారు పైలట్. ఇంకా ఫైనల్గా కాఫీ తాగితే మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో కాఫీ తాగేసరికి ఇంకా మనం వైజాగ్ అయితే వచ్చాము. తిని తాగేసరికి వైజాగ్ వచ్చామన్నమాట. జస్ట్ 1 hour. వెళ్ళినప్పుడు 2 hours అయితే అయ్యింది. వెస్టర్న్ ఘాట్స్ అన్నీ చూపించారు. మంచి వ్యూ చూసాము. సో ఇప్పుడు వస్తున్నప్పుడు మాత్రం ఏ వ్యూ లేదు, డైరెక్ట్గా ఇంక వచ్చేసామన్నమాట. ఇంకా సీ మీద చూడండి ఫ్లైట్ ఎలా ఉందో, సీ చూడండి ఎలా కనబడుతుందో. రేస్, సన్ రేస్, సీ, అబ్బా ఇది కూడా చాలా బాగుంది. ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ వెళ్ళి మళ్ళీ మన గూటికి మనం చేరితే, అంటే మన వైజాగ్కి మనం వచ్చేస్తే ఆ ఫీల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. మీకు కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మన వైజాగ్ వస్తే మాత్రం మనకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఇంకా మా ఖుష్బాబుకి లాస్ట్ పడుకొని లేచాడు. ఇంకా అందరూ దిగిన తర్వాత మెల్లగా దిగుదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. వాడికి కొంచెం తినిపించి, ఏం తినలేదు కదా. మొత్తానికి ట్రిప్ అయితే ఇలా అయిపోయింది. సో ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు, పరిగెట్టేస్తున్నారు. హ్యాపీ అనమాట. వచ్చేసాం కదా, ఇంకా ఫుల్ జోష్ అయిపోతున్నాడు మా ఖుష్బాబు ఇంకానా. ఇంక ఇది మన వైజాగ్ క్యూట్ బుజ్జి ఎయిర్పోర్ట్ అనమాట. ఇంకా మేము వచ్చేసరికి జగన్ అన్న ఫ్లైట్ అయితే వచ్చేసింది. లగేజ్ తీసేసుకొని ఇంకా బయటికి చలేజా అనమాట. తమ్ముడు వెయిటింగ్. యాక్చువల్లీ డిలేలో ఉంది కదా, సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము ఫ్లైట్ లేట్లో ఉందని చెప్పి. ఇంకా మా ఖుష్బాబు ట్రాలీ అయితే వచ్చింది. ఇంకా మొత్తానికి మన లగేజ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి చలేజా. వాడు ట్రాలీ వాడే పట్టేసుకుంటాడంట. వాళ్ళ డాడీని వదిలేమంటున్నాడు. చూడండి, ఆడు పట్టుకుని ఆడే వచ్చేస్తానని అంటున్నాడు. ఆ ట్రాలీ అంత కూడా లేడు. ఇంకా బయటికి రాగానే తమ్ముడైతే ఉన్నాడు. పక్కనే ఆఫీస్ అనమాట. ఇంకా కార్ చూడండి దగ్గరగా మెరిసిపోతుంది. సో కొత్త కార్ కదా, బాగా మెరుస్తుంది షైనింగ్. ఇంకా లగేజ్ పెట్టేసి మేము వెళ్ళిపోవడమే. తమ్ముడు పక్కనే కాబట్టి కార్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. నేను వెనక్కి కూర్చుని పోనా, వెనకట్లు కూర్చుని. మొత్తం ట్రిప్ అయితే ఇలా అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో ఫైనల్గా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ గైస్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.